నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రీస్తు బ్లెస్సింగ్ చర్చి VBS తరగతులు. AIYF 66వ ఆవిర్భావ దినోత్సవం. VBS తరగతులు వినుకొండపట్నంలోని కళ్యాణపురి కాలనీ నందు క్రీస్తు బ్లెస్సింగ్ చర్చి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ నెల 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉందని, చిన్నపిల్లలకు దేవాది దేవుని మాటలు చెప్పేందుకు సహకరించిన తల్లిదండ్రులకు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పాస్టర్ రెవరెండ్ ఫిలిప్ తెలియజేశారు. ఈ విరామ బైబిల్ తరగతుల్లో పాస్టర్ అమ్మ లిడియా ఫిలిప్ బైబిల్లోని అనేక సంఘటనలు, దేవుడు చేసిన అద్భుతాలు కథల రూపంలో బోధించారు. కార్యక్రమంలో చిల్డ్రన్స్ మిషనరీ అయిన కమలా ఆగస్టిన్ వారి బృందం పాల్గొని 3 రోజుల పాటు పిల్లలకు మంచి బైబిల్ కథలు, పాటలు, పప్పెట్ షోలు, మ్యాజిక్ షో, స్కిట్స్, గేమ్స్ నేర్పించారు. ఈ వేసవి కాలంలో చిన్నపిల్లలకు ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా వారు చిన్న వయసు నుండి దైవభక్తి యొక్క అడుగుజాడలలో నడిచి మన వినుకొండకు, మన రాష్ట్రానికి, దేశానికి భావి భారత పౌరులుగా ఎదుగుతారని పాస్టర్ ఫిలిప్ తెలిపారు. అనంతరం 300 మంది చిన్నారులతో పట్న పురవీధుల్లో ర్యాలీ నిర్వహించగా డాక్టర్ వెస్లీ బహుమతులు అందజేశారు. వెన్నెల న్యూస్ ప్రేక్షకులకు, సిటీ కేబుల్ ప్రేక్షకులకు, అలాగే మీడియా మిత్రులకు, దేవుని ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి CBC కళ్యాణపురి కాలనీ తరపున మేము 3 రోజులుగా విరామ బైబుల్ పాఠశాల దాదాపుగా 300 మంది పిల్లలతో ఆశీర్వాదకరంగా ఈ సమ్మర్ క్యాంప్ జరిగించడం జరిగింది. దేవుడే ఆశీర్వదించి 300 మంది పిల్లలతో ఆయా కేంద్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఎంతో ఆశీర్వాదకరంగా విరామ బైబిల్ పాఠశాల జరిగించారు. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో చాలామంది టీచర్స్, వాలంటీర్స్, హెల్పర్స్ అందరం కలిసి ఈ పరిచర్య ఘనంగా జరిగించాం. ప్రత్యేకంగా పప్పెట్ షో, స్కిట్స్, గేమ్స్, పిల్లలకి మ్యాజిక్ షో, మంచి VBS పాటలు, బైబిల్ కథలు అద్భుతంగా అందించడానికి ప్రభు చూపించిన సహాయం బట్టి స్తోత్రాలు. ఈరోజు ఈ వినుకొండ కళ్యాణపురి కాలనీ నుంచి ర్యాలీగా వెళ్తున్నా ధర్మపురి కాలనీలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో యేసయ్య సువార్త ప్రకటించి వస్తాము. ఈ 3 రోజులు ఈ పరిచర్య ఘనంగా జరిగించిన యేసయ్యకి మహిమ కలుగునుగాక. దేవుడి పరిచర్య ద్వారా వినుకొండ పట్టణాన్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ వినుకొండ. దేవుడి వినుకొండను దీవించునుగాక. మన దేశాన్ని, రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, నాయకులను, అధికారులను, ప్రజలందరినీ ఆ యేసుక్రీస్తు ప్రభువారు చల్లగా నిండారుగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ వినుకొండ. చిన్నపిల్లలందరి పక్షాన, మా CBC సండే స్కూల్ పిల్లల పక్షాన, CBC సంఘస్థులందరి పక్షాన మీ అందరికి కూడా న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ దేవుడు మాకు మంచి వాతావరణం ఇచ్చారు. యేసయ్య ర్యాలీగా వెళ్తున్నాం. దేవుడు వినుకొండను దీవించునుగాక. ఈ విరామ బైబిల్ పాఠశాల పరిచర్య ద్వారా రాబోయే రోజుల బిడ్డల్లో దేవుడు యేసు ప్రభువు లాంటి మంచి జీవితాన్ని, ఆయన పోలిన శ్రేష్టమైన జీవితాన్ని దయచేసి దేవుడి బిడ్డలకు మంచి భవిష్యత్తును కలుగజేయనుగాక. తల్లిదండ్రులు సహకరించిన తల్లిదండ్రులకి, మరి సహకరించినటువంటి CBC సంఘానికి, బృందానికి, మరి మా మధ్యలోకి వచ్చిన కమలా అగస్టిన్ వారికి, మాకు చక్కగా ఈ 3 రోజులు ట్రైనింగ్ చేయించిన బిడ్డలకి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ గాడ్ బ్లెస్ వినుకొండ. గాడ్ బ్లెస్ యు. విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో బాలరమ్య దుర్గా జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు జొన్నభట్ల విశ్వనాథ శాస్త్రి, భార్య వెంకట సుబ్బలక్ష్మి, అన్న వీర వెంకట శశిశేఖర్లు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సంఘ సభ్యుల సహకారంతో చేస్తున్నటువంటి సేవలలో భాగంగా శనివారం 86వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇదే విధంగా సభ్యుల సహకారం కొనసాగించాలని కోరారు. వినుకొండ నియోజకవర్గంలోని రూరల్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ బాలరాజు, వైస్ ప్రెసిడెంట్ ఏలియా నాయక్ అధ్యక్షతన సండే స్కూల్ టీచర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ఆనంద్ కుమార్ కేజీఆలు సండే స్కూల్లో చిన్నపిల్లలకు నేర్పించాల్సిన విధి విధానాల గురించి వివరించారు. అనంతరం రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రవికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి శిక్షణ అందించిన ఆనంద్ కుమార్ను దుశ్యాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రవికుమార్ మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మరి ఒక J127 ప్రోగ్రామానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన రూరల్ పాస్టర్ ఫెలోషిప్ను ప్రేమించి మన ప్రాంతానికి, మన వినుకొండ పట్టణానికి ఈ సమ్మర్లో మరి సెలవులు కనుక
టీచర్ ట్రైనింగ్స్ మన సంఘాల్లో ఇంకా బలమైనటువంటి దైవవర్తమానం మన పిల్లలు నేర్చుకోవడానికి మనల్ని ప్రేమించి మరి ఆనంద్ కుమార్ గారు మన మధ్యలోకి వచ్చారు. చాలా సంతోషం అండి. చక్కని విషయాలు మనకు నేర్పించారు. మీకు ఏమి నేర్చుకుని మీరు మీ సంఘాలను బలపరిచి చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇది ఆర్పిఎఫ్ ద్వారా ఈ సండే స్కూల్ ప్రోగ్రాం ఇది మూడోది. మొట్టమొదటి ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం. తర్వాత రెండోది, ఇది మూడోది. ఆనంద్ కుమార్ గారు రావటం, వారి టీం వచ్చి మన ప్రాంతాన్ని ప్రేమించి మన ఇనుకొండ పట్టణాన్ని ప్రేమించి మరి ఈరోజు ప్రత్యేకంగా మరి యొక్క ట్రైనింగ్ను ఏర్పాటు చేసినటువంటి ఆనంద్ కుమార్ గారికి రూరల్ పాస్ట్ ఫెలోషిప్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మీరందరూ మా ప్రేమపూర్వకంగా ఆహ్వానానికి వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రూరల్ పాస్ట్ ఫెలోషిప్ మరి వైస్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ ఎం ఏలియా గారి ద్వారా వారి మందిరంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈ మనకు కావాల్సిన ప్రతి అవసరతను కూడా వారు ఏర్పాటు చేశారు. వారికి, వారి సంఘానికి, వారి కుటుంబానికి మోషే నాయకయ్య గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. వినుకొండ పట్టణంలోని శివ స్తూపం వద్ద ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా కార్యదర్శి దారివేముల మరియబాబు పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మరియబాబు మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 12 సంవత్సరాలు పైబడి అధికారంలో ఉన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువతకు మాట ఇచ్చి ఆ మాటను గాలికి వదిలేశారని మండిపడ్డారు. దేశంలో యువతకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిందని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,38,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చి 8 నెలలు గడుస్తున్నా దాని ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. ఇంతటితో వెళ్ళని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళని కలుసుకుందాం. నమస్కారం.